సో పోర్ట్ఫోలియో డిస్ట్రిబ్యూషన్లో మీరు చూసినప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఎంత, కరెంట్ వాల్యూ ఎంత, అండ్ లాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఎంత అన్న విషయాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది మాత్రమే కాదు, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో మన ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉన్నాయి అన్న స్నాప్షాట్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లో కూడా సేమ్, ఏదైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో దాని డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది. సో ఇక్కడ మనం టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూలో 41% స్టాక్స్కి డిస్ట్రిబ్యూట్ అయి ఉంటే 60% మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. సో ఈ పోర్ట్ఫోలియో సెక్షన్ యూజ్ చేసుకొని మనం మన ఇన్వెస్ట్మెంట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పోర్ట్ఫోలియో డిస్ట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ఒకే అసెట్ క్లాస్లో కనుక మనం నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ పెడుతున్నాం అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి గమనించుకొని మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని అండ్ మన హోల్డింగ్ కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉంటుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.